నాకంటే 99.9% పీపుల్ తగ్గిపోద్దులే అబ్బా పర్లేదులే అనుకుని అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంకా 1% అలా లేదు కొంచెం మరి హెల్త్ భరించలేకపోతున్నాం అంటే తప్పితే రావు. ఇప్పుడు సెల్ఫ్ హీలింగ్ అన్నది వారం 10 రోజులు అయిపోతుంది. దాని తర్వాత అది మనల్ని బాధ పెడుతుంటేనే జాగ్రత్తగా ఉండాలి. సో కొన్నిసార్లు ఏముందంటే మనం అనుకుంటాము, ఏదో వెళ్తాము, చూస్తాము, డాక్టర్ని చూస్తాము, ఏదో చేస్తారు, ఏదో మందులు పడతారు, చేస్తాము, అలా 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 అలా. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫైనల్గా ప్రాబ్లం వచ్చింది, అక్కడ కూడాను పెద్ద పెద్ద ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం జనరల్గా పెయిన్ మేనేజ్మెంట్లో మాట్లాడేదంతా కూడాను జాయింట్స్ పెయిన్స్, స్పైన్ పెయిన్, టెండాన్స్, లిగమెంట్స్, మజిల్స్, ఇతరత్ర సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి కదా, వీటి నుంచి వచ్చే పెయిన్లే 80%. ఏదైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాము అంటే 100-80 మంది పేషెంట్ వీటితోనే వెళ్తారు. పాయింట్ ఏంటంటే అక్కడ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో, ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఒక రోజుకి 1000 మంది పేషెంట్లు లోపలికి వెళ్ళారంటే 900 మందికి జబ్బు ఉండదు. అంటే అదేంటి సార్, జబ్బు లేనివాడు హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాడు? ఇవి జబ్బులు కాదు, నొప్పులు.